ప్రశ్నలు అడిగేవారు, అది ఇంకెక్కడ తేలని ప్రశ్న, ఇంకెవరూ చెప్పటం లేదు, అనుకున్నది మాత్రమే అడగాలని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తాం. మరి మీరు ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కూడా. అయితే మరి ఈరోజు చూసినట్లయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగా, ఈరోజు కౌంటింగ్ కూడా ఫలితాలు వెలువడడం జరిగింది. మరి ఇండియా ప్రజాబంధు పార్టీ కూడా పోటీ చేయడం జరిగింది హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. దీని మీద మీ స్పందన ఏంటి సార్? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ఎ వెరీ టైమ్లీ క్వశ్చన్. థ్యాంక్ యూ. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేము మా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారనుకున్న వాళ్ళకి ఒక 5గురికి టికెట్లు ఇచ్చాము. 5గురిలో ఎవరు గెలవలేదు. ఈసారి జస్ట్ ద్విముఖ పోటీ బిట్వీన్ బీజేపీ అండ్ టీఆర్ఎస్. కాంగ్రెస్ కూడా అసలు రేసులో పెద్దగా లేవు, ఒకటే సీటు వచ్చి వాళ్ళు వెనకబడిపోయారు. మరి మిగతా పెద్ద పార్టీలు ఏవి కూడా అసలు లెక్కలోకి రాలేదు. టీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండే పోటీ పడ్డాయి. అసలు మొదట దశ కౌంటింగ్లో బీజేపీయే లీడ్ ఉన్నది అనుకున్నాం. తర్వాత మళ్ళీ పోస్టల్ బ్యాలెట్లో అంతా బీజేపీ ఎక్కువ లీడ్ అయింది. తర్వాత మాన్యువల్గా చేసిన బ్యాలెట్ బాక్స్ కౌంటింగ్లో టీఆర్ఎస్ ముందంజ వేసింది. ఇలాగ మొత్తం మీద మా వాళ్ళు అయితే 5గురు ఎవరు గెలవలేదు. ఈ విషయంలో ఇక్కడ ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మా వాళ్ళను మేము పోటీ చేయించడం, గెలుస్తారని నమ్మకంతో మేమేమి పోటీకి పెట్టలేదు. ఇప్పుడు 2 పెద్ద పార్టీల పేర్లు చెప్పుకున్నాం. వీళ్ళు విచ్చలవిడిగా మంచినీళ్ల ప్రాయంగా డబ్బులు వెదజల్లారు. పోలీసులు చూస్తూ ఉంటుండగానే వాళ్ళు డబ్బులు పంచిపెట్టారు. మరి పోలీసు వాళ్ళ దగ్గర పోయి మా ఏజెంట్లు అడిగితే మేము ఏం చేయగలం సార్, మేము ఏం చేయమంటాము, ప్రభుత్వమే వాళ్ళ చేతిలో ఉంది కదా, మేము ఏం చేయగలం అని పోలీసు వాళ్ళు అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక ప్రభుత్వమే నిబంధనలు ఉల్లంఘించి స్వేచ్ఛగా చేసినటువంటి ఒక అక్రమమైన ఎన్నికల తంతు ఇది. ఇంటింటికి 10,000 పంచారు. తర్వాత మళ్ళీ రెండో దఫా పంచిపెట్టారు. డబ్బులు అంత విచ్చలవిడిగా పంచిపెట్టినప్పుడు మేము డబ్బు లేని పార్టీ, మాకు పార్టీ ఫండ్ లేదు. మేము ఎవరు కూడా బీఫారం ఇచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకునేది మేము ఎవరికి బీఫారం ఇవ్వలేదు. మీరు డబ్బులు ఇచ్చి తీసుకోండి అయ్యా అని ఎప్పుడు చెప్పలేదు మేము. తర్వాత మీరు పోటీ చేయండి మేము ఖర్చులు చూసుకుంటామని కూడా మేము ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ హోల్ పాయింట్ ఏంటంటే మా సాటిస్ఫాక్షన్, మాకు చోట 500, 600, 1000 అలాగా ఓట్లు వచ్చినాయి. ఓటుకు 10,000 దాదాపు చొప్పున, లేకుంటే 2,000, 3,000 అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా పంచారు. ఒక్క ఓటు వేసినందుకు కొన్ని వేల రూపాయలు వస్తూ ఉంటే కూడా మాకు ఆ వేల రూపాయలతో నిమిత్తం లేదు, మాకు సంబంధం లేదు, మాకు ఇండియా ప్రజాబంధు పార్టీ సిద్ధాంతాలే నచ్చాయని ఓటేసిన వాళ్ళు ఒక 100 మంది అయినా ఒక డివిజన్లో ఉన్నారు. అది మాకున్న ఫోర్స్. ఆ వేసిన వాళ్ళను కనుక ఇప్పుడు ఇది సీక్రెట్ బ్యాలెట్, ఇది వేసిన వాళ్ళని ఒకవేళ మనం లొకేట్ చేయగలిగితే ఇంటర్వ్యూ చేస్తే మీరు ఎందుకు వేశారు ఐపీబీపీకి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మీకు డబ్బులు పంచిపెట్టారా, పంచిపెట్టలేదు, మరి ఎందుకు వేశారు అని అంటే మాకు ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి, నాయకుడు మాకు నచ్చాడు, లేకపోతే నాయకుని యొక్క నిబద్ధత నచ్చింది అని చెబుతారు. సో మేము ఈ ఎన్నికల్లో అటువంటి మా పార్టీని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మాకంటూ మా సొంత మనుషులు ఎంతమంది ఉన్నారు చూసుకోవడానికి పోటీ చేశాం. మాకు లెక్కలు తేలినాయి.
ఎక్కడెక్కడ ఏ డివిజన్లో మన వాళ్ళు ఉంటే ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ పార్టీ నిర్మాణానికి ముందుకు సాగుతాం. మీరు డబ్బులను లక్ష్య పెట్టకుండా ఐపీబీపీ ఓటేసిన వాళ్ళందరూ ముందుకు రండి, పార్టీ సభ్యత్వం తీసుకోండి, పార్టీ నిర్మాణంలో మీరు సారథ్యం వహించండి అని చెప్పి వాళ్ళందరికీ పిలుపునిస్తాం. నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఎన్నికల ఫలితాల విషయంలో ఒకటి నా విశ్లేషణ ఏంటంటే, ఓటరు, సగటు ఓటరు ఇప్పటికీ కూడా ఇండియాలో డబ్బులకు లోబడి, ప్రలోభాలకు లోబడి ఓటు వేసే బలహీనతలో ఉన్నాడు. ఇది చాలా శోచనీయమైన విషయం, బాధాకరమైన విషయం. బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి ఓటరు పరిణతి ఇది మాత్రం కాదు. మన దేశంలో సిద్ధాంతాలకు, ఇష్యూలకు ఓట్లు పడవు, డబ్బులకు, కులానికి, మతానికి పడతాయి. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే నీతివంతులు ఓటర్లు. ఇంటికి వచ్చే 10,000 ఇచ్చిపోయినప్పుడు, మరి మేము మాట ఇచ్చి 10,000 తీసుకున్నాం, మీకు ఓటేస్తాం సార్ అని చెప్పి 10,000 తీసుకున్నాం, మా మాట నిలుపుకోవాలి కదా. ఆయన 10,000 ఇచ్చినప్పుడు నేను తీసుకొని ఓటేస్తానని చెప్పినప్పుడు మరి ఓటు వేయకపోతే అబద్ధం కదా, మాట తప్పినట్టు కదా అనే మనస్సాక్షి ఓటర్కు ఉన్నది. అసలు ముందు ఓటు కొరకు డబ్బులు తీసుకోవడం ఒక మహా అనైతికమైన పని, అనైతికమైన, ఇమ్మారల్, అన్ఎథికల్ పని అనే సంగతి వీడికి ఆ ఫస్ట్ స్టెప్లోనే రాంగ్ స్టెప్ వేశాడనే సంగతి ఇంగితం మేల్కోవట్లేదు. గౌరవనీయులు కాన్షీరామ్, స్వర్గీయ కాన్షీరామ్ గారు ప్రచారం చేసేది వారు ఏంటంటే ఫస్ట్ యూపీలో ఎన్నికల్లో నీ ఓటును అమ్ముకోవడం ఎంత నీచమైన పని అంటే, నీ కన్న తల్లిని వేశ్యా వాటికలో అమ్మేసినంత విలువ. బ్రోతల కొంపలో మనకు జన్మనిచ్చిన అమ్మను బట్టికెళ్ళి అమ్మేస్తే ఎంత నీచమో, డబ్బులు తీసుకొని ఓటు వేయడం అంత నీచమైన పని. ఇది కాన్షీరామ్ గారు చెప్పిన విషయం. అప్పట్లో ఇంకా ఆయన సైకిల్ మీద ప్రయాణం, బెహంజీ మాయావతి మేడం వారు కూడా ఒక స్త్రీ అయి ఉండి ఎంతో కష్టపడి మరి పల్లెలు, ఊర్లు, అడవులు, అక్కడక్కడ గూడాలు, మరి అన్ని ఏరియాస్లో వాళ్ళు ప్రయాణాలు చేసి వాళ్ళు చెప్పింది ఒకటి, ఓటును మీరు డబ్బులకు వేస్తే, డబ్బులు తీసుకొని ఓటు వేస్తే మీ తల్లిని అమ్ముకున్నట్టే, మీ తల్లిని వ్యభిచార కొంపలో అమ్మేసినట్టే, అంత నీచమైన పని అని బాగా నేర్పించారు. ఇప్పుడు ఓటు వేయడానికి మీరు డబ్బులు ఇవ్వడం ఎందుకండి? నా మనస్సాక్షి ప్రకారం నేను నాకు ఎవరు నచ్చితే వాళ్ళకి వేస్తాను అనే పరిణతి ఓటర్కు లేదు. అసలు డబ్బులు తీసుకొని ఓటేస్తాను అన్నప్పుడే వీడి వ్యభిచారము కంటే భయంకరమైన తప్పు చేసేసాడు. అంత తప్పు చేసిన వాడికి మళ్ళీ ఒక నీతి ఒకటి, ఎలాగో డబ్బు తీసుకున్నాను కనుక వేయకపోతే ఎట్లా అంటే, సాని కొంపలో, వ్యభిచార కొంపలో వేశ్య, నేను డబ్బులు తీసుకున్నా కనుక ఈ గంట సేపు నేను నీకు కమిట్ అయి ఉంటా అన్నట్టు ఉన్నది తప్ప, అసలు డబ్బులు తీసుకొని ఓటు వేయడం ఏంటి? అసలు డబ్బులు తీసుకుంటే కూడా, వాడు ఇస్తే కూడా ఎవరి డబ్బులు ఇచ్చాడు? వాళ్ళ తాతల సొమ్ము ఇచ్చాడా? వాడు కష్టపడి సంపాదించింది ఇచ్చాడా? మన దగ్గర దోచుకున్నదే వాడు ఇచ్చాడు. తీసుకుంటే తీసుకున్నారు బాబు, మనసాక్షి ప్రకారం ఓటేయండి అని ప్రచారం చేస్తే, వీళ్ళు డబ్బులు తీసుకొని ఆ చేసిన వ్యభిచారం కంటే నీచమైనటువంటి ఆ కార్యం ముందు చూశారు. దాన్ని మాత్రం వాళ్ళు అలాగే మెయింటైన్ చేసి అక్కడి నుంచి నీతి మాట్లాడతారు. ఎలాగో వాళ్ళు తీసుకున్నాం కదా, దానికి ఇప్పుడు ఓటేయాలి. ఈ వ్యవస్థ ఇలాగ ఉన్నంతసేపు బాబాసాహెబ్ కలలు అన్నటువంటి భారతదేశం ఎప్పటికీ నిర్మాణం కాదు, ఎప్పటికీ కాదు. ఎందుకంటే డబ్బులకు ఓట్లు వేస్తున్నారంటే వాడు అవినీతి పరుడైతేనే డబ్బు ఇస్తాడు, అవినీతితో సంపాదించిన డబ్బు ఉంటేనే వాడు డబ్బులు ఇస్తాడు. ఎందుకు డబ్బులు ఇస్తాడంటే ఇంకా ఇంతకు 10 రెట్లు సంపాదించుకుంటారని నమ్మకంతో డబ్బులు ఇస్తాడు. ఒక డివిజన్లో గెలవడానికి నేను 10 కోట్లు ఖర్చు పెట్టానంటే రేపు నాకు 10 వస్తే ఆ 5 ఏళ్లలో 100 కోట్లు సంపాదిస్తానని నమ్మకంతో ఇస్తాడు.
కాబట్టి అవినీతి పరులను తెలిసి ఓటర్లే వాళ్ళని ఎంకరేజ్ చేసి గద్దె మీదకి ఎక్కిస్తే మరి స్వర్ణ భారతం, స్వచ్ఛ భారతం ఎప్పటికి తయారవుతుంది? అవ్వదు. అందుచేత ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను క్రైస్తవుణ్ణి అని అందరికీ తెలుసు. నేను యేసు ప్రభు నిజమైనటువంటి రక్షణ మార్గం, మోక్ష మార్గం, మీరు నమ్మితే నమ్మండి, నచ్చకపోతే వదిలేసేయండి, కానీ ఎవిడెన్సెస్ ఇలా ఉన్నాయి అని నేను నిష్కర్షగా నిర్ద్వంద్వంగా నేను ఖండితంగా సువార్త అయితే చెబుతున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు నాకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళే, గౌరవిస్తాను. మతం మార్చుకుంటేనే నేను మిమ్మల్ని ప్రేమిస్తానని కాదు, కానీ నాకు తెలిసిన వాస్తవాలు ఇలాగున్నాయి. మీరు ఎవరినైనా నమ్మండి, మిమ్మల్ని నా బంధువులుగానే చూసుకుంటాను, కానీ నాకు తెలిసిన వాస్తవాలు ఇవి అని నేను సువార్త చెబుతూ వచ్చాను. యేసు ప్రభు వారిని నమ్ముకుంటే రక్షణ గ్యారంటీ, యేసును నమ్మకపోతే రక్షణ గ్యారంటీ అని చెప్పడానికి ఎక్కడా ఎవిడెన్సెస్ లేవు అనే సంగతి నేను ఇంత ఖండితంగా చెబుతున్నటువంటి ఒక నాయకుడు, రంజిత్ తోఫీర్ అనే నాయకుడు, సువార్తకు వ్యతిరేకమైన శక్తులకు సమాధానం ఇవ్వగలిగిన ఒక నాయకుడు, సువార్త విరోధ శక్తులను 40 ఏళ్లుగా వాదించి నోళ్లు మూయించగలిగిన ఒక నాయకుడు పెట్టిన పార్టీకి క్రైస్తవుడు ఓటేయకుండా ఎలా ఉంటాడు? కనీసం యేసు నా దేవుడు అనుకున్న, ఇప్పుడు నన్ను ఎంత చేసినా నేను క్రిస్టియన్ అంటున్నారు కదా, పోనీ క్రైస్తవులన్నా ఓటేస్తే ఇప్పుడు వచ్చిన ఓట్ల కంటే చాలా ఎక్కువ వచ్చేవి. యేసు ప్రభు కొరకు తల పగలు కొట్టించుకొని, వెన్నుపూస విరగొట్టుకొని, అన్ని బాధలు అనుభవించి 1000 సంఘాలు కట్టిన ఒక దైవజనుడికి నేను ఓటేయాలనే ఇంగిత జ్ఞానం క్రైస్తవులకి ఎందుకు లేదు? క్రైస్తవులే వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు, పని చేస్తారు. కాబట్టి క్రీస్తు మార్గమును గూర్చి ఖండితంగా ప్రచారం చేస్తున్నటువంటి ఒక నాయకుడి మీద క్రైస్తవులకి ఇష్టం లేదు. క్రైస్తవులు క్రైస్తవేతరులని తేడా లేకుండా అసలు ఓటర్లందరికీ కూడా ఏంటంటే, అవినీతి పరులు ఇచ్చే సొమ్ము మేము తీసుకున్నాం గనక ఆ అవినీతి పరుడికి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే నీతిని తప్ప అసలు ముందు తీసుకోవడమే నేను పచ్చి వ్యభిచారం కంటే పాపం చేశాననే ఇంగిత జ్ఞానం లేదు. ఇప్పుడు మరి మనస్సాక్షి ప్రకారము ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ అమెరికా లాగా మనకి ఎప్పటికి జరుగుతాయి? అందుకే బాబాసాహెబ్ అన్నారు ఏంటంటే, ఎడ్యుకేట్ దెమ్ అండ్ ఆర్గనైజ్ దెమ్. ముందు వాళ్లకు బోధించండి, వాళ్ళలో జాగృతి అనేది, అవేర్నెస్ అనేది తీసుకురండి, తర్వాత వాళ్ళని సంఘటితపరచండి, తర్వాత పోరాడండి. ఇప్పుడు ఇంకా ఎడ్యుకేట్ కాలేదు, ఆర్గనైజ్ కాలేదు, పోరాడండి అనేది వే ఆఫ్ ఇంకా చాలా దూరం ఉంది. కాబట్టి మేము ఏంటంటే ఒక మంచి ప్రయత్నం చేశాం, మాకు తెలిసి ఇలాగ ఉంటుందని. నేను యేసు ప్రభు కొరకు దెబ్బలు తిని ఆయన కొరకు నేను 1000 సంఘాలు కట్టి 800 మంది పాస్టర్లను తయారు చేసిన అయితే కూడా నన్ను నేనంటే క్రైస్తవులకి ఇష్టం లేదు. నేను యేసుని గురించి మాట్లాడినందుకేమో వేరే మతస్థులకి ఇష్టం లేదు, యేసుని గురించి మాట్లాడినా సరే యేసు మతస్థులకి ఇష్టం లేదు. మరైతే మీరు ఓటేసిన వాళ్ళందరూ మరి నాకంటే నీతిమంతులా? అదైనా చెప్పండి మరి. ఇప్పుడు చట్టసభలో ఎంతమంది నేర చరిత్రులు ఉన్నారు? కాబట్టి ఓటరు ఆయన తన మనస్సాక్షిని బట్టి ఇష్యూ బేస్డ్గా ఆలోచించి ఓటు వేసి ఆ శుభదినం రావాలి. అప్పటిదాకా ప్రజాస్వామ్యం అనేది ఒక మేడికాయ సామెతగా, మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. మన వ్యవస్థ అలాగుండదు. అందుకే కొంతకాలం కిందట అన్నలు పిలిపించారు, ఈ బూటకపు ఎన్నికలు బహిష్కరించండి అని. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్, కానీ వారు కడుమండి వారు చేసిన ప్రకటన అది. ఇప్పుడు నేనైతే దాన్ని సపోర్ట్ చేయట్లేదు కదా, నేనే ఒక పార్టీ పెట్టా, నేనే కాంటెస్ట్ చేస్తున్నా, ఓడినా గెలిచినా మేమైతే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఉన్నాం. అన్నలు చెప్పినటువంటి ఆ మాట నేను సపోర్ట్ చేయట్లేదు.
కానీ అలా అంటానికి ఏంటి, వాళ్ళకి కడుపు మండిపోయింది అనమాట. ఇలాగ అసలు ఎన్నికలు అంటారు. ఇప్పుడు మొన్న 35% వరకే పోలింగ్ అయింది. అంటే ఉన్న ఓటర్లలో 65 మంది 165 మంది ఓటే వేయలే. 100కి 100% ఓటేస్తే అప్పుడు ఫలితాలు ఎలా ఉండవు. కనుక ఓటు వెయ్యాలి అనే ఒక అవేర్నెస్ లేదు. ఆ ఓటు కూడా నా మనస్సాక్షి ప్రకారం ఇష్యూ బేస్డ్గా వేయాలి, డబ్బులకు అమ్ముడు పోద్దు అనే అవేర్నెస్ లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో మేము ఒక పార్టీగా ఉండి మేము ఏం చేస్తామంటే, ఎక్కడ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నా మేము పోటీ చేయడం అయితే మానుకోం. అయితే బాబాసాహెబ్ చెప్పినటువంటి 3 ప్రక్రియలు ఫస్ట్ దాంట్లో మేము ఉన్నాం. ఎడ్యుకేట్ దెమ్. ఇండియా ప్రజాబంధు పార్టీ ఇప్పుడు ఇట్ ఈస్ బిజీ ఎడ్యుకేటింగ్ ద నేషన్. సరైన విధంగా ఓటును ఉపయోగించుకోగలిగే ఆ యొక్క జ్ఞానము ఓటర్లందరికీ వచ్చేటట్టుగా ఎడ్యుకేట్ చేయడానికి మేము ముందున్న 3 సంవత్సరాలు ప్రయత్నం చేస్తాం, ఎడ్యుకేట్ చేస్తాం. మళ్ళీ లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం. అప్పటికైనా ఓటర్లు పరిపక్వత సాధించి డబ్బులకు అమ్ముడు పోకుండా, అసలు డబ్బులు తీసుకొని ఓటు ఏమని వచ్చిన వాడిని చెప్పుతో కొట్టాలి. వాడు కరెక్ట్ ఓటర్. లేకపోతే చెప్పాలి, తీసుకురా, ఇవ్వరా, ఈ డబ్బు ఎక్కడిదిరా, నీ తాత సొమ్మా, నువ్వు సంపాదించావా, నా జేబులో కొట్టిందే కదా, డోర్ మూసుకున్నాడు, నాకు నచ్చినోడికి వేస్తాను అనగలిగా, వాడు కరెక్ట్ ఓటర్. అలాంటి వాళ్ళని తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇది మా యొక్క కార్యక్రమం. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ like and subscribe the Yadharthavadi TV YouTube channel. God bless you.